Hello, welcome to Murthy Creations Grammar for All. ఈరోజు క్వశ్చన్స్ని ఎలా ఫామ్ చేయాలి, ఈ క్వశ్చన్స్ని ఫామ్ చేసేటప్పుడు ఏ వర్డ్స్ని మనం ఉపయోగించాలి అనేది ఈజీ మెథడ్లో తెలుసుకుందాం. స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. క్వశ్చన్స్ని రెండు రకాలుగా విభజిస్తాము. వన్ ఈజ్ ఓపెన్ క్వశ్చన్స్, సెకండ్ వన్ ఈజ్ క్లోజ్డ్ క్వశ్చన్స్. ఓపెన్ క్వశ్చన్స్ అంటే WH టైప్తో స్టార్ట్ అయ్యేటువంటి వర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ వర్డ్స్తో స్టార్ట్ అయ్యేటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఓపెన్ క్వశ్చన్స్ అంటాము. క్లోజ్డ్ క్వశ్చన్స్ అంటే ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. అయితే ఆన్సర్ ఎస్ కానీ లేదా నో కానీ అని ఉంటుంది. వాటిని క్లోజ్డ్ టైప్ క్వశ్చన్స్ అంటాము. ఫస్ట్ మనం ఈ క్వశ్చన్స్ని ఫామ్ చేయాలంటే సింపుల్గా మీకు 4 స్టెప్స్ చెప్తాను. ఈ 4 స్టెప్స్ని మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ టైప్ వచ్చేసి ఫస్ట్లో క్వశ్చన్స్ ఫామ్ చేయాలంటే మనకి 4 ఎసెట్స్ ఉండాలి. ఏంటి ఆ ఎసెట్స్? 4 థింగ్స్ ఉండాలి. ఫస్ట్ వన్, క్వశ్చన్ వర్డ్స్ ఉండాలి. క్వశ్చన్ వర్డ్స్ అంటే WH వర్డ్స్: వాట్, వై, వెన్, హూ, వేర్, హౌ, హౌ మెనీ, హౌ మచ్, హౌ లాంగ్, హూజ్. ఇట్లా WH వర్డ్తో స్టార్ట్ అయ్యేటువంటివన్నీ కూడా మనం క్వశ్చన్ వర్డ్స్ అంటాం. సో ఓపెన్ టైప్లో ఇవి WH వర్డ్స్ అన్నమాట. ఇది ఫస్ట్ స్టెప్. సో క్వశ్చన్స్ ఫామ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం నోట్ చేసుకోవాలి? క్వశ్చన్ వర్డ్స్ని నోట్ చేసుకోవాలి. ఇవి క్వశ్చన్ వర్డ్స్. సెకండ్ స్టెప్ ఆక్సిలరీ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్ అంటాము లేదా మోడల్ వెర్బ్స్ అంటాము. ఆక్సిలరీ, హెల్పింగ్ వర్బ్స్ లేదా మోడల్ వెర్బ్స్. ఏంటి ఆక్సిలరీ వెర్బ్స్ అంటే ఏంటి, హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి, మోడల్ వెర్బ్స్ మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందాం. ఇవి బి నుంచి వచ్చేటువంటివి ఏవైతే ఉంటాయో బి ఫార్మ్స్ అంటాం వాటిని. బి నుంచి వచ్చేటువంటి వర్డ్స్ యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, బీన్. ఇవి బి యొక్క రూపాలు, బి ఫార్మ్స్. వీటిని ఆక్సిలరీ వెర్బ్స్ అంటాము. డూ నుంచి వచ్చేటువంటి వెర్బ్స్ డూ, డస్, ప్రెజెంట్ టెన్స్, డిడ్. డూ, డస్, డిడ్ ఇవి డూ యొక్క రూపాలు. ఇంకా కెన్, కుడ్, షల్, షుడ్, విల్, వుడ్, మే, మైట్, మస్ట్. తర్వాత మోడల్ వెర్బ్స్ హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ అంటాం. హ్యాజ్, హ్యావ్, హ్యాడ్. సో ఒక్కసారిగా ఆక్సిలరీ వెర్బ్స్ ఏంటయ్యా అంటే బి యొక్క రూపాలు యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, బీన్. డూ యొక్క రూపాలు డూ, డస్, డిడ్. కెన్, కుడ్, షల్, షుడ్, విల్, వుడ్, మే, మైట్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్. ఇవి ఆక్సిలరీ వెర్బ్స్ లేదా హెల్పింగ్ వెర్బ్స్ లేదా మోడల్ వెర్బ్స్ అంటాం. అంటే వీటిలో అన్నీ కలిసి ఉన్నాయి. ఆక్సిలరీ వెర్బ్స్, మోడల్ వెర్బ్స్ అన్నీ కలిసి ఉంటాయి. సో వీటినే మనం హెల్పింగ్ వెర్బ్స్ అని కూడా అంటూ ఉంటాం. అండ్ థర్డ్ పాయింట్ సబ్జెక్ట్ అంటే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ సెంటెన్స్లో ఉండేటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని సబ్జెక్ట్స్ అంటాము. ఈ సబ్జెక్ట్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఫోర్త్ స్టెప్ యువర్ మెయిన్ వర్బ్. నువ్వు ఏ వర్బ్ వాడాలనుకుంటున్నావో ఆ వర్బ్, ఎనీ వర్బ్, ఏ వర్బ్ అయినా కావచ్చు. వెర్బ్కి 3 రూపాలు ఉంటాయి: V1, V2, V3. అలా 3 రూపాలు ఉంటాయి. ప్లే, ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ప్లే, ఈట్, బై. ప్లే, ఈట్, బై ఇవే కాదు, నెంబర్ ఆఫ్ వెర్బ్స్ ఉంటాయి. సో ఒక్కసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్స్ని ఫామ్ చేయాలంటే మనకి ఫస్ట్ 4 ఎసెట్స్ ఉండాలి, 4 థింగ్స్ ఉండాలి. అవి ఏంటి? క్వశ్చన్ వర్డ్స్ ఒకటి, ఆక్సిలరీ వెర్బ్ ఒకటి లేదా హెల్పింగ్ వెర్బ్స్. సో క్వశ్చన్ వర్డ్స్ 1, హెల్పింగ్ వెర్బ్ 2 అండ్ థర్డ్ వన్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్లో నౌన్ కానీ ప్రొనౌన్ కానీ. అండ్ ఫోర్త్ వన్ మెయిన్ వర్బ్. ఈ 4 స్టెప్పులు గుర్తుపెట్టుకుంటే ఏ క్వశ్చన్స్నైనా మనం తయారు చేయొచ్చు. నౌ
we put them in the order. ఆర్డర్లో మనము ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటివి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, ఈ థింగ్స్ ఎసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక ఆర్డర్లో పెట్టుకుంటే ఫస్ట్ వన్ క్వశ్చన్ వర్డ్, సెకండ్ వన్ హెల్పింగ్ వర్బ్స్, and third one subject, and fourth one main verb. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. క్వశ్చన్స్ ఫామ్ చేయాలంటే ఈ 4 థింగ్స్ మన దగ్గర ఉండాలి, స్టెప్స్. సో ఆర్డర్లో కనుక పెట్టుకున్నట్లే వి పుట్ దెమ్ అన్ ఆర్డర్. ఫస్ట్ వన్ క్వశ్చన్ వర్డ్, సెకండ్ వన్ హెల్పింగ్ వర్బ్స్, థర్డ్ వన్ సబ్జెక్ట్, ఫోర్త్ వన్ main verb. So we have to keep these words in order in your mind. You have to keep this in your mind, the order of the things: question word, helping verb, subject, main verb. Okay, now let's say some examples. ఎగ్జాంపుల్ తీసుకుందాం. వేర్ డూ యూ లివ్? క్వశ్చన్ మార్క్, బికాజ్ ఇట్ ఇస్ ఎ క్వశ్చన్ కనుక ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్ మేము ఏం పెడతాము? క్వశ్చన్ మార్క్ పెడుతున్నాము. ఒక్కసారి చూద్దాం ఆర్డర్ కరెక్ట్గా ఉందా లేదో చూద్దాం. ఫస్ట్ ఏమనుకున్నాము? క్వశ్చన్ వర్డ్, WH వర్డ్ అనుకున్నాం. ఇందాక చెప్తున్నట్టుగా WH వర్డ్. వేర్ వచ్చిందా లేదా క్వశ్చన్ వర్డ్? దిస్ ఈజ్ క్వశ్చన్ వర్డ్. అండ్ సెకండ్ వన్ ఏం చెప్పుకున్నాం ఆర్డర్లో? హెల్పింగ్ వర్బ్. డూ, హెల్పింగ్ వర్బ్ ఇందాక చెప్పుకున్నాం, హెల్పింగ్ వర్బ్. నెక్స్ట్ యూ, ఇందాక చెప్పుకున్నాం. నౌన్స్ కానీ ప్రొనౌన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని సబ్జెక్ట్స్ అంటాము. దిస్ ఈజ్ కాల్డ్ సబ్జెక్ట్. యు అనేది ఏ పర్సను? సెకండ్ పర్సన్ ప్రొనౌన్, సింగులర్ కావచ్చు, ప్లూరల్ కావచ్చు. సో యు అనేది ప్రొనౌన్ కనుక ఇది సబ్జెక్ట్. ఇంకా మెయిన్ వర్బ్ ఏంటి? మనకు రావాల్సింది మెయిన్ వర్బ్. దిస్ ఈజ్ మెయిన్ వర్బ్. సో ఫార్మ్స్ మనం ఇలా గుర్తుపెట్టుకోవాలి, ఈ ఆర్డర్ని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఏం ఫామ్ చేస్తున్నాము? WH వర్డ్ ఫామ్ చేస్తున్నాము. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ని పెడుతున్నాము. నెక్స్ట్ సీక్వెన్స్గా సబ్జెక్ట్ పెడుతున్నాము. నెక్స్ట్ మెయిన్ వర్బ్ని పెడుతున్నాము. అర్థమైందా? నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. క్వశ్చన్ మార్క్. వాట్ డూ యూ వాంట్ నౌ? వాట్ డూ యూ వాంట్ నౌ? ఇందులో సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఫస్ట్ వన్ క్వశ్చన్ వర్డ్. ఏంటి ఇందులో క్వశ్చన్ వర్డ్ ఏది? WH వర్డ్. WH వర్డ్ ఏది? వాట్. సో దిస్ ఈజ్ క్వశ్చన్ వర్డ్. అండ్ సెకండ్ వన్ ఆర్డర్లో తీసుకుంటే హెల్పింగ్ వర్బ్. ఏంటి ఇందులో హెల్పింగ్ వర్బ్ ఏది? డూ. వెరీ గుడ్, హెల్పింగ్ వర్బ్. అండ్ నెక్స్ట్ వన్ సబ్జెక్ట్ ఏది? ఇక్కడ ఇందులో నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఏదైనా ఉండొచ్చు. ఇందులో సబ్జెక్ట్ ఏది? ఎస్, దిస్ ఈజ్ సబ్జెక్ట్. నెక్స్ట్ మెయిన్ వర్బ్ ఏది? వాంట్. ఎందుకంటే వాంట్, వాంటెడ్, వాంటెడ్. సో 3 ఫార్మ్స్. దిస్ ఈజ్ వెర్బ్. సో ఇది మెయిన్ వర్బ్. ఓకే, అండర్స్టాండ్? వాట్ డూ యూ వాంట్ నౌ? నెక్స్ట్ క్వశ్చన్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లివింగ్ ఇన్ దిస్ టౌన్? క్వశ్చన్ మార్క్. లెంగ్తీగా ఉంది క్వశ్చన్, కానీ మనము లెంగ్తీగా ఉన్నా కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. మనకు ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దీంట్లో మనకు కావాల్సింది ఫస్ట్కు వచ్చేటప్పటికి క్వశ్చన్ వర్డ్. ఏంటి ఆ క్వశ్చన్ వర్డ్? WH వర్డ్. హౌ లాంగ్.
హౌ లాంగ్, దిస్ ఈజ్ ద క్వశ్చన్ వర్డ్, కనుక క్వశ్చన్ వర్డ్ ఏది? హౌ లాంగ్. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ అన్నాం. ఏంటి హెల్పింగ్ వర్బ్ ఇక్కడ? హ్యావ్, హెల్పింగ్ వర్బ్. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏది? యూ. ఓకే, సబ్జెక్ట్ యూ. మరి మెయిన్ వర్బ్ ఏది? ఎస్, ఇక్కడ మెయిన్ వర్బు బీన్. బీన్ అంటే స్టేట్ని తెలియజేస్తుంది, ఎగ్జిస్టెన్స్ని తెలియజేస్తుంది. దిస్ ఈజ్ మెయిన్ వర్బ్. ఓకే, మళ్ళొకసారి క్వశ్చన్ వర్డ్ హౌ లాంగ్, హెల్పింగ్ వర్బ్ హ్యావ్, సబ్జెక్ట్ యూ, మెయిన్ వర్బ్ బీన్. ఈ బీన్ ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. బీన్ అంటే స్టేట్ని తెలియచేసేది. యామ్, ఈజ్, ఆర్. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా యామ్, ఈజ్, ఆర్ ప్రెజెంట్ టెన్స్, వస్, వర్ పాస్ట్ టెన్స్, V3 పాస్ట్ పార్టిసిపుల్ వచ్చేటప్పటికి బీన్. బీ యొక్క రూపమే ఇది బీన్ అనేది. కనుక బీన్ అనేది ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది? ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చింది కనుక V3 పెడుతున్నాం. హ్యావ్ అనేది పర్ఫెక్ట్ టెన్స్, టెన్సెస్లో మనం చెప్తాం, నెక్స్ట్ ఇంకో క్లాస్లో చెప్పుకుందాం. హ్యావ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఆటోమేటిక్గా పర్ఫెక్ట్ టెన్స్ అనగానే మనకు వెర్బ్ V3 రావాలి. సో ఇంకొక ఫండమెంటల్ ఏంటయ్యా అంటే హ్యాస్, హ్యావ్, హ్యాడ్, ఈ మూడిటికి V3 రావాలి, వెర్బ్ V3 రావాలి, మూడో రూపం రావాలి. ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ మూడు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ సెంటెన్స్లో వెర్బు V3 ఉంటుంది, మెయిన్ వర్బు. ఓకే, ఇది హెల్పింగ్ వర్బ్స్ అని అంటున్నాం. హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, హెల్పింగ్ వర్బ్స్. స్టెప్ బై స్టెప్ 4 థింగ్స్ అని చెప్పుకున్నాము, ఆర్డర్లో పెట్టుకున్నాము. క్వశ్చన్ వర్డ్ ఫస్ట్, హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్, మెయిన్ వర్బ్. సో ఈ ఆర్డర్ కనుక గుర్తున్నట్లయితే we can easily form a number of questions. How long have you been? How long question word, have helping verb, you subject, been main verb. ఇంకా మిగతాదంతా డాష్ డాష్, లివింగ్ ఇన్ దిస్ టౌన్, లెంగ్తీగా ఎంత పెట్టేసుకోవచ్చు. ఈ క్వశ్చన్స్ మాత్రం ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఏ వర్డ్తో స్టార్ట్ అవుతుంది? WH టైప్లో స్టార్ట్ అవుతుంది, WH వర్డ్స్తో స్టార్ట్ అవుతుంది. కనుక ఈ క్వశ్చన్స్, ఈ మోడల్లో చెప్పినటువంటి క్వశ్చన్స్ అన్నీ, ఎగ్జాంపుల్స్ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఏ టైప్ క్వశ్చన్స్? ఓపెన్ టైపా, క్లోజ్డ్ టైపా? ఓపెన్డ్ టైప్. ఓపెన్డ్ టైప్. ఓపెన్డ్ టైప్ అంటే వీ హ్యావ్ టు ఆన్సర్ టు దట్ క్వశ్చన్ ఇన్ ఎ లెంగ్దీ మేనర్, లెంగ్తీగా పెట్టుకోవాలి. ఆన్సర్ కొద్దిగా షార్ట్గా చెప్తే చాలదు. ఇటువంటి క్వశ్చన్స్కి అన్నిటికీ కూడా మనము లెంగ్తీగా ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. కనుక వాటిని మనం ఓపెన్ క్వశ్చన్స్ అంటూ ఉంటాం. ఓకేనండి, అండర్స్టాండ్? మళ్ళీ ఒకసారి క్వశ్చన్స్ని 2 రకాలుగా విభజిస్తున్నాము. ఓపెన్ క్వశ్చన్స్, క్లోజ్డ్ క్వశ్చన్స్. ఓపెన్ క్వశ్చన్స్ అంటే WH వర్డ్స్తో స్టార్ట్ అయ్యేటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా WH టైప్ క్వశ్చన్స్ అంటాము, ఓపెన్ క్వశ్చన్స్ అంటాము. క్లోజ్డ్ టైప్ క్వశ్చన్స్ అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఉంటే ఎస్ కానీ లేదా నో కానీ. ఆర్డర్లో ఎలా పెడుతున్నాము? ఫస్ట్ పెట్టవలసింది క్వశ్చన్ వర్డ్, సెకండ్ హెల్పింగ్ వర్బ్ని పెడతాము, తర్వాత సబ్జెక్ట్ పెడతాము, తర్వాత మెయిన్ వర్బ్ పెడతాము. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ మనం చెప్పాము, క్వశ్చన్ వర్డ్ పెట్టాము వేర్, తర్వాత హెల్పింగ్ వర్బ్ డూ పెట్టావు, సబ్జెక్ట్ యూ పెట్టావు, మెయిన్ వర్బ్ లివ్ పెట్టాము. సో ఇప్పుడు ఈ సీక్వెన్స్ కరెక్ట్గా ఉంటుంది. ఇది కరెక్ట్ ఫామ్ ఆఫ్ ద క్వశ్చన్. వేర్ డూ యూ లివ్? సెకండ్ ఎగ్జాంపుల్, క్వశ్చన్ వర్డ్ వాట్ ఉంచాము, హెల్పింగ్ వర్బ్ డూ ఉంచాము, సబ్జెక్ట్ యూ ఉంచాము, మెయిన్ వర్బ్ వాంట్ ఉంచాము. నౌ డాష్ 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 ఏదైనా అక్కడ పెట్టుకోవచ్చు. సో వాట్ డూ యూ వాంట్ నౌ? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, క్వశ్చన్ వర్డ్ హౌ లాంగ్ ఉంచాము, హెల్పింగ్ వర్బ్ హ్యావ్ ఉంచాము, సబ్జెక్ట్ యూ ఉంచాము, మెయిన్ వర్బ్ బీన్ ఉంచాము, డాష్ 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 లివింగ్ ఇన్ దిస్ టౌన్. ఈ బీన్ అనేది మెయిన్ వర్బు.
ఎలా వస్తుంది? బి యొక్క రూపం స్టేట్ని తెలియచేస్తుంది, ఎగ్జిస్టెన్స్ని తెలియచేస్తుంది. ఐ యామ్ ఏ టీచర్, యామ్ ఎగ్జిస్టెన్స్ని తెలియజేస్తుంది. అది మెయిన్ వర్బే. ఐ యామ్ ఏ టీచర్ అనేది మెయిన్ వర్బు. ఈ యామ్కి థర్డ్ ఫామ్ ఏది? యామ్, వజ్, బీన్. కనుక థర్డ్ ఫామ్ మెయిన్ వర్బ్ బీన్. మరి బీన్ ఎందుకు పెట్టాలి, వజ్ ఎందుకు పెట్టకూడదంటే ఇక్కడ హ్యావ్ అనేది పర్ఫెక్ట్ టెన్స్ వచ్చింది కనుక ఈ వెర్బ్ బీ యొక్క రూపంలో థర్డ్ ఫామ్ బీన్ అనేది ఉంచుతున్నాం. ఓకే, క్లియర్? అండ్ సెకండ్ టైప్ క్వశ్చన్ క్లోజ్డ్ టైప్ క్వశ్చన్. క్లోజ్డ్ టైప్ క్వశ్చన్స్ ఏంటో తెలుసుకుందాం. వెరీ ఈజీ క్లోజ్ టైప్ క్వశ్చన్స్. క్వశ్చన్స్ విత్ helping verb or auxiliary verb or modal verb. Helping verb, auxiliary verb, main verb. Questions with helping verb, auxiliary verb, main verb. వీటితో స్టార్ట్ అయ్యేటువంటివి. ఇక్కడ మనం చెప్పుకుంటే సింపుల్ ఫామ్లో ఈజీగా చెప్పాలంటే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటాము. ఇందులో మనకి ఏందయ్యా అంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్ వర్డ్. డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్ వర్డ్ ఎక్కడ కూడా మనకు కనపడదు. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్ వర్డ్. క్వశ్చన్ వర్డ్ ఎక్కడా కనపడదు. మరి ఏం కనిపిస్తుంది? హెల్పింగ్ వర్బ్స్ కనిపిస్తున్నాయి. సో మనం సీక్వెన్స్లో ఇందాక ఏం చెప్పుకున్నాము? క్వశ్చన్ వర్డ్, నెక్స్ట్ క్వశ్చన్ వర్డ్ తర్వాత ఏముండాలి? ఆక్సిలరీ వర్బ్, అది హెల్పింగ్ వర్బ్ అని చెప్పుకున్నాము. సో మళ్ళీ ఒకసారి క్వశ్చన్ వర్డ్, హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్, మెయిన్ వర్బ్. ఇందులో ఈ క్లోజ్డ్ టైప్లో ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో ఫస్ట్ది అది ఉండదు. ఏంటిది? క్వశ్చన్ వర్డ్ ఉండదు. కానీ సెకండ్ ఏం చెప్పుకున్నాము? హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, థర్డ్ది సబ్జెక్ట్ ఉంటుంది, ఫోర్త్ది మెయిన్ వర్బ్ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఆర్ యు కమింగ్ విత్ మీ? క్వశ్చన్ మార్క్. ఆర్ యు కమింగ్ విత్ మీ? ఆర్ యు కమింగ్ విత్ మీ? The question starts with what is this? Helping verb. Here ఇక్కడ WH వర్డ్ ఏదైతే ఉందో క్వశ్చన్ వర్డ్ లేదు. క్వశ్చన్ వర్డ్ ఇక్కడ లేదు. క్వశ్చన్ వర్డ్ ఇక్కడ పెట్టాలి కానీ క్వశ్చన్ వర్డ్ పెట్టలేదు. క్వశ్చన్ వర్డ్ పెట్టలేదు కనుక ఇది క్లోజ్ టైప్ క్వశ్చన్ అంటాం. అదే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అంటున్నాం. సో ఇక్కడ దేంతో స్టార్ట్ అయ్యింది? ఫస్ట్ మనం క్వశ్చన్ వర్డ్ అన్నాము, సెకండ్ హెల్పింగ్ వర్బ్ అన్నాము, థర్డ్ వన్ వచ్చి సబ్జెక్ట్ అన్నాము, ఫోర్త్ వన్ వచ్చి మెయిన్ వర్బ్ చెప్తున్నాము ఆర్డర్. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ది క్వశ్చన్ వర్డ్ లేదు కనుక సెకండ్ది ఏముండాలి? హెల్పింగ్ వర్బ్. ఇది హెల్పింగ్ వర్బ్. దిస్ ఈజ్ కాల్డ్ హెల్పింగ్ వర్బ్. ఇందాక చెప్పుకున్నాం యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, బీన్. ఇవి బి యొక్క రూపాలు. సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఆర్, నెక్స్ట్ సబ్జెక్ట్ ఏది? ఇక్కడ పక్కనే ఉంటుంది సబ్జెక్ట్. ఎవరు? యు సబ్జెక్ట్. మెయిన్ వర్బ్ ఏది? కమింగ్. సో ఈ మూడు ఉన్నాయి ఎక్సెప్ట్ క్వశ్చన్ వర్డ్. క్వశ్చన్ వర్డ్ తప్పితే మిగతా మూడు ఉన్నాయి. దిస్ ఈజ్ కాల్డ్ క్లోజ్ టైప్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకో సెంటెన్స్, సెకండ్ ఎగ్జాంపుల్ ఇంకొకటి తీసుకుందాము. డూ యూ వాంట్ సమ్ టీ? డూ యూ వాంట్ టీ ఆర్ డూ యూ వాంట్ సమ్ టీ? క్వశ్చన్ మార్క్. సీక్వెన్స్ ఒక్కసారి. ఫస్ట్ క్వశ్చన్ వర్డ్ ఉండాలి కదా, క్వశ్చన్ వర్డ్ లేదు కదా, ఇక్కడ డబ్ల్యూహెచ్ వర్డ్ లేదు కదా. ఏముండాలి ఇంకా? సెకండ్ స్టెప్ హెల్పింగ్ వర్బ్. ఏంటి హెల్పింగ్ వర్బ్? డూ హెల్పింగ్ వర్బ్. నెక్స్ట్ థర్డ్ వన్ సబ్జెక్ట్ అండ్ ఫోర్త్ వన్ మెయిన్ వర్బ్. వాట్ డూ యూ వాంట్? ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్. కెన్ యూ హెల్ప్
మీ క్వశ్చన్ మార్క్. కెన్ యూ హెల్ప్ మీ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు తీసుకుంటే క్వశ్చన్ వర్డ్ ఉందా ఇక్కడ? డబ్ల్యూహెచ్ వర్డ్ లేదు కదా, కనుక ఇది ఓపెన్ టైపా క్లోజ్ టైపా? క్లోజ్ టైప్. ఎందుకు చెప్తున్నాం క్లోజ్ టైప్ అని? బికాజ్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ వెంటనే సబ్జెక్ట్ ఉంటుంది, నెక్స్ట్ వెంటనే మెయిన్ వర్బ్ ఉంటుంది. ఓకే, సో దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా. ఇంకొక ఎగ్జాంపుల్ కావాలంటే ఇంకోటి కూడా చూద్దాం. హ్యావ్ యూ బీన్ టు అమెరికా క్వశ్చన్ మార్క్. హ్యావ్ యూ బీన్ టు అమెరికా. ఇందులో క్వశ్చన్ వర్డ్ లేదు, సెకండ్ది ఏముంది? హెల్పింగ్ వర్బ్ ఉంది. హ్యావ్ సబ్జెక్ట్ ఉంది, యూ బీన్ ఉంది, మెయిన్ వర్బ్. టు అమెరికా డాష్ డాష్ డాష్. ఇందాక మనం చెప్పినట్టుగా బీన్ ఎందుకు వచ్చినాయి అంటే హ్యావ్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చింది కనుక, బీ యొక్క రూపం మూడోది కనుక బీన్ వచ్చింది. రైట్. ఇంకొకటి, క్వశ్చన్స్ మనం అడిగేటప్పుడు క్వశ్చన్స్ని ఎలా అడగాలో ఒకసారి చూద్దాం. ఇందాక మనం చెప్తున్నట్టుగా ఓపెన్, వేర్ డు యూ లివ్, వాట్ డు యూ వాంట్, వై డు యూ ఆస్క్ మీ, వై ఆర్ యూ గోయింగ్. ఇవి డబ్ల్యూహెచ్ టైప్. ఎలా అడుగుతున్నాను దాన్ని? ఇంటోనేషన్. ఇప్పుడు ఇంటోనేషన్ చెప్తాం. ఇంటోనేషన్ మీన్స్ మనం చెప్పుకునేటువంటి క్వశ్చన్, పలికేటువంటి క్వశ్చన్ ఏదైతే ఉంటుందో, ఒక్కొక్కసారి క్వశ్చన్ తెలియకపోయినా మనం చెప్పేటువంటి ఇంటోనేషన్ని బట్టి ద అదర్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ వెరీ ఈజీ దట్ యు ఆర్ క్వశ్చనింగ్. నువ్వు క్వశ్చన్ వేస్తున్నావు అనేది అవతల వాడికి ఈజీగా అర్థమవుతుంది, దానికి ఆన్సర్ కూడా అవతల ఈజీగా తడుతుంది. సో ఓపెన్ టైప్ క్వశ్చన్స్లో ఎప్పుడు కూడా ఇంటోనేషను ఎలా ఉంటుందయ్యా? ఇంటోనేషన్ అనేది ఈ టైప్లో ఉంటుంది, కిందికి దిగుతూ ఉంటుంది. ఇంటోనేషన్ కిందకి దిగాలి. వేర్ డు యూ లివ్, వాట్ డు యూ వాంట్, వెర్ ఆర్ యూ గోయింగ్, వెన్ డు యూ విజిట్ మై హౌస్. సో ఇలా డౌన్ లాస్ట్లోకి వచ్చేటప్పుడు దిగుతూ ఉంటుంది. దట్ ఈజ్ కాల్డ్ ఇంటోనేషన్ అంటాం మనం. వేరాజ్ క్లోజ్ టైప్ క్వశ్చన్స్లో ఈ ఇంటోనేషన్ ఏం చేస్తుంది అంటే గోయింగ్ అప్ సైడ్, పైకి వెళ్తూ ఉంటుంది. ఆర్ యూ కమింగ్ విత్ మీ, డూ యూ వాంట్ సమ్ టీ, కెన్ యూ హెల్ప్ మీ, హ్యావ్ యూ బీన్ టు అమెరికా. సో ఇంటోనేషన్ ఈజ్ రైజింగ్. సో ఇంటోనేషన్ రైజ్ అవుతున్నది అంటే ఇట్ ఈజ్ ఏ క్లోజ్ టైప్ క్వశ్చన్. సో వీటికి ఆన్సర్స్ ఇవ్వాలంటే ఎయిదర్ ఎస్ ఆర్ నో. ఆర్ యూ కమింగ్ విత్ మీ? ఎస్ ఐ యామ్. నోతో చెప్పాలి, నో ఐ యామంట్. డూ యూ వాంట్ సమ్ టీ? ఎస్ ఐ డూ. నో ఐ డోంట్. కెన్ యూ హెల్ప్ మీ? ఎస్ ఐ కెన్. నో ఐ కాంట్. హ్యావ్ యూ బీన్ టు అమెరికా? ఎస్ ఐ హ్యావ్. నో ఐ హ్యావెంట్. సో ఇలా షార్ట్గా ఇచ్చేటువంటి ఆన్సర్స్ వీటికన్నిటికి కూడా, ఎలాబరేటెడ్గా వీటికి ఆన్సర్స్ ఇవ్వాల్సిన పని లేదు. ఓకే, అర్థమైందండి? ఓకే, మీకు అర్థమైతే ఈ వీడియోని చూసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి. చివర బెల్ ఐకాన్ ఉంటుంది కనుక నేను పెట్టినటువంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా ముందు మీకే వస్తాయి కనుక మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే అక్కడ ఆల్ అని పెడితే బెల్ క్లిక్ చేయగానే పైన ఆల్ అని ఉంటుంది ఆప్షన్. ఆల్ ఆప్షన్ క్లిక్ చేయగానే బెల్. నేను పెట్టినటువంటి వీడియోస్ ఫస్ట్ మీకే అందుతూ ఉంటాయి. మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోస్ని పెట్టడానికి మాకు ఛాన్సెస్ ఉంటూ ఉంటుంది. ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.